హాయ్, వెల్కమ్ టు ఈటీ. ఆర్ మాధవన్ లాంటి సీనియర్ నటుడు ఏదైనా విషయంపై మాట్లాడారు అంటే దానికి ప్రామాణికత ఉంటుంది. మ్యాడీ సార్ అంటూ అతడు ఇండస్ట్రీ వ్యక్తులు గౌరవిస్తారు. ఇలాంటి అపార గౌరవం ఉన్న ఒక నటుడు ఏదైనా వ్యాఖ్యానించారు అంటే దానిని ఇండస్ట్రీ కూడా సీరియస్గానే తీసుకుంటుంది. ఇప్పుడు మ్యాడీ సార్ చేసిన ఒక వ్యాఖ్య ప్రజల్లో వైరల్గా దూసుకెళ్తోంది. అతడు ఈసారి బాలీవుడ్ లేదా కోలీవుడ్ను కించపరిచే వారిపై తనదైన శైలిలో కౌంటర్ వేశాడు. ప్రతిసారి బాలీవుడ్ పనైపోయింది అని లేదా కోలీవుడ్ కింద పడిపోయిందని కామెంట్ చేస్తూ ఉంటారు. ప్రతి 2 ఏళ్లకోసారి బాలీవుడ్పై ఇలాంటి ప్రచారం సాగుతూనే ఉంటుంది. కోలీవుడ్ను కూడా ఇలాగే అంటూ ఉంటారు. ఇది కామన్ అయిపోయింది అని మాధవన్ అన్నారు. పరిశ్రమలు తిరిగి పుంజుకుంటున్న ప్రజలు పతనం గురించే ఎందుకు ఇలా ప్రచారం చేస్తారో అర్థం కావడం లేదు అన్నారు. మ్యాడీ తాజా ఓటీటీ మూవీ ఆప్ జైసా కోయి ప్రచార వేదికపై పై విధంగా వ్యాఖ్యానించారు. నిజానికి ఏ రంగమైనా ఒడిదుడుకులకు లోను కావడం సహజం. అందున సక్సెస్ రేటు తక్కువ ఉండే సినీ రంగంలో ఇలాంటివి ఎదురవ్వడం చాలా సహజం. బాగున్నప్పుడు పొగిడేయడం, పతనమైనప్పుడు తిట్టేయడం సరికాదు. 2 సమయాలలోనూ బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడాల్సి ఉంటుంది. ఇక కెరీర్ మ్యాటర్కి వస్తే మాధవన్ ప్రస్తుతం దే దే ప్యార్ దే 2, దురంధర్ లాంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు తమిళంలోనూ మాధవన్ పలు చిత్రాలలో నటించేందుకు అంగీకరించారు. తదుపరి ప్రాజెక్టుల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.